18వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు మన్నం పాండురంగారావు. బోధన్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మన్నం పాండురంగారావు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ ప్రచారానికి టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, శరత్ రెడ్డి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాశంకర్ మాట్లాడుతూ మన్నం పాండురంగారావు చాలా మంచి వ్యక్తిని, వార్డులో ప్రజల మౌలిక సమస్యల పరిష్కారంతో పాటు వార్డు సర్వతోముఖాభివృద్ధే ఆయన లక్ష్యమని స్పష్టం చేశారు. భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజారోగ్యానికి ఉచిత వైద్య శిబిరాలు, దోమల నియంత్రణకు యాంటీ లార్వా స్ప్రేయింగ్ కార్యక్రమాలు చేపడతామన్నారు. వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయడం జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వార్డు ప్రజలు తదితర ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికల్లో భాగంగా ఈరోజు 18 వార్డులో పర్యటన చేస్తూ ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రంగారావు గారు మరి వారి సతీమణితో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలతో ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోధన మొత్తంలో దాదాపు 30 వార్డులలో గెలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పటివరకు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారో, అలాగే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి చాలా చొచ్చుకుపోయినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ వార్డు విషయానికి వస్తే 18వ వార్డులో చాలా మటుకు ఇండ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే ప్రజలందరూ గుర్తు చేస్తూ ఉన్నారు, సన్న బియ్యం ఇచ్చి అందరూ మంచిగా ఇండ్లనే అమ్మకుండా తింటూ ఉన్నారు. కాబట్టి ఈ సన్న బియ్యం అయితేనేమి, ఫ్రీ బస్ అని అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితేనేమి, ఇవన్నీ పథకాలు కూడా చాలా మటుకు ప్రజల్లోకి వెళ్ళాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అటువంటిది మేము వచ్చిన సంవత్సరంన్నరలోనే ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు, మరి ఏదైతే కుటుంబ సభ్యులు ఆ రేషన్ కార్డులో లేరో వారందరినీ కూడా ఆ రేషన్ కార్డులో చేర్పించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే రైతులకు కూడా చాలా మట్టుకు ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఏదైతే 500 రూపాయల బోనస్ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇవన్నీ కూడా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బ్రహ్మరథం పడతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే ఈ వార్డులో గత ప్రభుత్వ కాలంలో ఈ వార్డులో అభివృద్ధి అనేది నోచుకోలేదని చెప్పేసి ప్రజల అభిప్రాయం గత పాలనలో. అదే ఈ ఒక్క వార్డులోనే కాదు, బోధనలోని ఏ వార్డులో కూడా గత 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి మట్టుకే చూసుకున్నారు టీఆర్ఎస్ నాయకులు, కానీ ప్రజల సంక్షేమం కానీ ప్రజల బాగోగులు కానీ చూడలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ముఖ్యంగా రైతుల కోసం మాట్లాడుతూ ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఏదైతే వాళ్ళకు పొలాల్లో రోడ్లు వేసి వారు ఏదైతే రైతు పండించిన పంటని బయటకు తీసుకొచ్చే విధంగా అన్ని రోడ్లు వేయడం జరిగింది. ఇతరత్ర కార్యక్రమాలు కూడా సుదర్శన్ రెడ్డి గారు చాలా రైతులని దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ పీరియడ్లో తప్పకుండా మొత్తం అభివృద్ధి దశలో ప్రయాణిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్డు కొత్త అభ్యర్థి ఇక్కడ ఈ వార్డులో తిరిగితే ప్రజల నుంచి ఎలా రెస్పాన్స్? ఇప్పుడు మేము అంటే మంచి వ్యక్తిని, అంటే ఏదైనా సంక్షేమ అంటే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తులను చూసే మేము కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో కొత్త అయినప్పటికీ కూడా రంగారావు గారు మంచి పేరున్న వ్యక్తి. కాబట్టి అతను ఏదైనా అభివృద్ధి దిశగా అంటే సొంత లాభం చూసుకోకుండా ఏదైనా ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. కాబట్టి అందుకోసం ప్రజలందరూ రంగారావు గారిని కూడా తప్పకుండా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.